అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే అత్తగారు ఎలా ఉండకూడదు. అత్తగారు ఒకప్పుడు ఒక ఇంటికి కోళ్ళగానే వచ్చింది. అయితే అప్పుడేమో అత్తగారి దగ్గర ఎలాగా ఉండాలో అలా నడిచిందో లేదో ఈశ్వరుడికే తెలియాలి, ఆవిడకే తెలియాలి. నడిచింది ఆవిడే కాబట్టి మనకు తెలియదు. అయితే ఇక ఎప్పుడైతే సంతానం కలుగుతుందో, కోడలు వస్తుందో, ఇక అజమాయిషి మొదలెడుతుంది. మా అత్తగారి దగ్గర నేను ఏదైతే కోరుకున్నానో అలాంటి జీవితం నేను మా కోళ్ళకు కల్పించాలని ఏ అత్తగారైనా ఆలోచిస్తుందా? అనుకుంటున్నారా? అలాగా ఆలోచించి ఆ కోడల్ని నిర్బంధం పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ ఆమెకు ఏమన్నా కొత్తగా మీతో ఉండడానికి ఇబ్బంది అయితే ఏమన్నా అవకాశాలు ఇచ్చి ఆమెను ప్రోత్సహించి ఆమెకి ఏమన్నా మాట సహాయం ఏం కావాలన్నా చేసి ఆవిడకు ఏవైతే భావాలు ఉన్నాయో ముందు తెలుసుకోండి. మీరు అత్తగారుగా అయ్యాక మీ అత్తగారు మీద చేసినటువంటి పెత్తనం మీరు మీ కోడల మీద చేయకూడదు. ఎందుకంటే మీ కోడలు మీ భర్త గారిని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి, మీ కొడుకుని మీతో ఉంచాలి. మీ ముగ్గురు కూడా చక్కగా ఆమెను ఆదరించాలి, ఆమె మిమ్మల్ని ఆదరించాలి, మీ ముగ్గురిని కూడా సేవించాలి, మీ ఇంటిని ఉద్ధరించాలి, మీకు చక్కని సంతానాన్ని ఇవ్వాలి. ఆవిడ సంతోషంగా ఇంట్లో తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మి పారాడుతూ ఉంటుంది. ఆమెను మీరు ఏదోటి చిటికి మాటికి తిడుతూ ఏదోటి చూటిపోటి మాట్లాడుతూ ఉంటే ఆవిడ దుఃఖిస్తూ రోధిస్తూ బాధపడుతూ ఇంట్లో తిరుగుతుంటే మీకు ఎలా లక్ష్మి కలిసి వస్తుంది? కలిసి రాదు. మీ కూతుర్ని అయితే నెత్తి మీద పెట్టుకుంటారు, కోళ్ళనైతే కాలుతో తంటారు. అలాంటి పనులు చేయకూడదు. కూతురు కోళ్ళలో కూడా రెండు కళ్ళ కింద అనుకుని కూతుర్ని కోళ్ళని సమానంగా చూసి బట్టలు కొన్నా ఇద్దరికి ఒకే రకం బట్టలు కొని, ఏదన్నా బంగారం పెట్టిన ఇద్దరికి ఒకేలా పెట్టి ఇద్దరిని ఒకేలా చూసుకోవడం ఏదైతే ఉందో ఆమె ఇంకా సంతోషిస్తుంది. ఇంకా కొందరు చూస్తున్నాను, కోళ్ళని ఎక్కువ చూస్తారు లేదా కూతురుని తక్కువ చూస్తారు. అలా కూడా చూడొద్దు, ఇద్దరిని సమానంగా చూడండి. అప్పుడే పొరపచ్చాలనేటటువంటి భేదం ఉండదు. అత్తగారు ఎప్పుడు కూడా అమ్మలాగే వ్యవహరించండి. అత్తగారు అజమాయిషీ చేయకండి. మీరు ప్రేమనిచ్చి ప్రేమను పొందండి. అత్తగారు ఎలా ఉండకూడదని ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే హ్యాపీ ఛానల్ ఎక్స్చేంజ్ చేసేయండి. బాయ్.